వాళ్ళ ఇల్లు చూపిస్తా. ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ చాలా బాగుంటుంది. నాకు బాగుంది కదా. ఆంటీ మంచిగా మొక్కలు పెట్టుకుంది చిన్న చిన్నగా. అండ్ అటు సైడ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ పూసలు, చేత్తోనే చేస్తారు. వావ్, ఫుడ్ చూడండి ఎంత బాగుందో. ప్లీజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామేశ్వరి బ్లాగ్స్. అయితే నిన్నైతే మేము చాలా అలసిపోయాము. నైట్ వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా వచ్చి పడుకున్నాం మేము. ఫుల్ అంటే చాలా స్ట్రెస్ అయిపోయాము. ఎందుకంటే లోపల నడుచుకుంటా ఖాటూశ్యామ్ బాబా దగ్గరికి వెళ్ళాం కాబట్టి అంటే చాలా డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అందుకే ఇంకా చాలా అలసిపోయాము. అండ్ ఈరోజు అయితే మేము చెక్అవుట్ అయిపోతున్నాం. అదే ఈ రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే జైపూర్ మొత్తం తిరిగి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ చూసేసి ఇంకా అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి సాయంత్రం వెళ్ళిపోవాల్సిందే. వీడియో అయితే చాలా బాగుంటుంది. అసలు ఇక్కడైతే స్పెషల్ ప్లేసెస్ చాలా బాగుంటాయి. అవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి దాని తర్వాత ఇంకా వెళ్ళిపోదాం మనం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆంటీ కూడా పిలిచింది. పక్కనే ఉంటుంది ఆంటీ వాళ్ళ ఇల్లు. సో అందుకే ఇంకా తినేసి వెళ్ళిపోండి అని చెప్పింది. నిన్న తినలేదు కాబట్టి. అయితే ఇంకా రెడీ అయ్యి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినేసి ప్లేసెస్ అన్ని చూడడానికి వెళ్దాం. సో రెడీ అయిపోయా. అండ్ ఇప్పుడైతే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాము. దాని తర్వాత తినేసి మనము జైపూర్ అందాలు చూడడానికి వెళ్దాము. లెట్స్ గో. రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తున్నాము. పద. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. మాకు చాలా ఇష్టం ఆంటీ వాళ్ళ ఇల్లు అంటే. ఆంటీ వాళ్ళ ఇల్లు చూపిస్తా. ఇటు సైడ్ రండి, ఇటు సైడ్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఈ వ్యూ అంటే. బాగుంది కదా. ఆంటీ మంచిగా మొక్కలు పెట్టుకుంది చిన్న చిన్నగా. అండ్ అటు సైడ్ చూపి. అటు చూపి పక్కన అంటే మెయిన్ రోడ్కి ఉంటుంది ఆంటీ వాళ్ళ ఇల్లు. వీళ్ళందరూ కోచింగ్ కోసం వచ్చిందన్నమాట. అంటే కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ ఎక్కువ. నాకు ఈ వ్యూ అంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఆంటీ మా ఆయన ముగ్గురం ఇక్కడ కూర్చొని ఓపెన్గా. అండ్ ఇంకా పైనుంచి అయితే ఇంకా బాగుంటుంది, మొత్తం కనిపిస్తుంది. బట్ పైన ఇంకా ఇంటి పని జరుగుతుంది. అంటే ఇంకో ఫ్లోర్ కడుతున్నారు ఆంటీ వాళ్ళు. సో ఇంకా పైకి వెళ్ళలేము. అయితే ఇప్పుడైతే ఆంటీ ఫుడ్ ప్రిపేర్ చేసింది మా కోసం. అండ్ ఇక్కడ ఫుడ్ అంటే సాంప్రదాయంగా ఎంత మంచిగా పెడతారో చూపిస్తాను. అంటే అది రాధాకృష్ణులకు పెడతారు చూడు సాంప్రదాయంగా. ఒక పెద్ద ప్లేట్లో అన్ని సపరేట్గా పెట్టి చాలా బాగుంటుంది. మీకు కూడా చూపిస్తాను. నాకైతే స్టార్టింగ్లో చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇట్లా కింద పెట్టి మంచిగా చెప్పాను కదా ఆంటీ వాళ్ళు చాలా అంటే చాలా పద్ధతిగా చేస్తారు. నాకు చాలా ఇష్టం ఇట్లా ఈ కల్చర్ అంటే. ఇది పరాటాస్ అండ్ 2 టైప్స్ కర్రీ అండ్ ఇది ఫ్రై అండ్ స్వీట్ పక్కనే చాచ్. ఇది చాచ్ అంటే దాంతో పాటే మజ్జిగ పక్క ఉండాల్సిందే. అది కూడా ప్యూర్ మజ్జిగ. సో ఇంకా పక్కన ఇవి తినకుండా ఇక తాగుతూ ఉండాలి సైడ్కి మజ్జిగ. అట్లా చాలా పద్ధతిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒక మిర్చి తెస్తారు అంటే అది ఇంకా దేనికి వెళ్ళారు. నాకైతే స్టార్టింగ్లో చూసినప్పుడు ఎంత మంచిగా అనిపించిందో. పద్ధతిగా పెడతారు అంటే. సో ఇది ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్. నాకు చాలా ఇష్టం మీ కల్చర్ అయితే. నేను చెప్పాను కదా మిర్చి అని ఇది తెచ్చారా అంటే. ఇది ఇట్లా సైడ్కి ఉండాలి అంటే దీన్ని నలుచుకొని తినాలన్నమాట. సో ఇది ఇక్కడ కల్చర్. బాగుంది కదా. నాకు చాలా ఇష్టం ఇట్లా ప్యూర్ నెయ్యి వేసిందంటే. అంటే నెయ్యి ఎక్కువ తింటారు ఇక్కడ. చాలా బాగుంది.
सुबह निकला नहीं पता नहीं विक्रम बहुत चलता है पता ही नहीं चलता మా ఆయనకి ఇట్లా ప్రేమగా ఫుడ్ పెట్టేసి పక్కనే ఉండి దగ్గరుండి ఇద్దరు ఇలా మాట్లాడుకుంటా తింటారు అన్నమాట. అంటే ఒక కొడుకుతో ఎట్లుంటారో అట్లా సొంత కొడుకులా చూసుకుంటారు మా ఆయన్ని. ఇప్పుడే తినేసి ఆంటీ వాళ్ళ ఇంట్లో మంచిగా ప్రశాంతంగా తినేసి ఇప్పుడు మెట్రో ఎక్కి వెళ్తున్నాము. సో ఇంకా మొత్తం చూసేద్దాం. ఆంటీ వాళ్ళ ఇంట్లోకి మేము జైపూర్ వెళ్దామా? అవునా? మా ఆయన తిరిగిన సిటీ ఆయనదే అంట ఈ జైపూర్. ఇప్పుడు మెట్రో ఎక్కి వెళ్తున్నాము. మేము రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చామా అనుకోకండి, అంటే మొత్తం తిరగాలంటే ఈ బ్యాగ్ తీసుకొని పోలేము కదా. సో ఇలాగో ఇక్కడ రైల్వే స్టేషన్ మీద నుంచి వెళ్తుంటే ఇక్కడ ఏంటిది క్లాక్ రూమ్ ఉంటుందంట. క్లాక్ రూమ్లో మా లగేజ్ అంతా పెట్టేసి వెళ్దాం అనేసి ఇంకా వచ్చాము. ఎందుకంటే ఇక్కడ అసలు ఎండలు ఎక్కువ ఉంది అండ్ ఈ ఎండలో మొత్తం తిరగాలంటే చాలా కష్టం అవుతుంది. సో ఇంకా ఇక్కడ నుంచి వెళ్తున్నాం కాబట్టి పెట్టేసి వెళ్దామని రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇదే క్లాక్ రూమ్ అనమాట. మా ముందు చాలా మంది ప్రాసెస్ అంతా చేసి పెట్టి వెళ్ళేసరికి ½ అవర్ టైం అయిపోయింది అక్కడే. ఇప్పుడు మళ్ళీ మెట్రో ఎక్కి వెళ్తున్నాము లగేజ్ మొత్తం పెట్టేసి, ఎందుకంటే అవి తీసుకొని అటు ఇటు తిరగాలంటే అవ్వదు కాబట్టి ఇంకా పెట్టేసి వెళ్తున్నాము. మేము ఇప్పుడు వెళ్ళేది హవా మాల్కి. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మేము బడి చౌపర్కి వచ్చేసాం, జైపూర్లో బడి చౌపర్. ఇప్పుడు మేము అండర్ గ్రౌండ్ నుంచి పైకి వెళ్తున్నాం అన్నమాట. అంటే ఈ మెట్రో అండర్ గ్రౌండ్లో ఉంది, సో అందుకే పైకి వెళ్తున్నాం. ఇంకా చాలా కింద ఉంది ఆ మెట్రో. ఏంటి డబల్లా అంటే బేస్మెంటా? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హవా మాల్కి వెళ్తున్నాం. హవా మాల్కి చూపిస్తాను. ఇది జైపూర్ ఫేమస్ అన్నమాట. వచ్చేసాం హవా మాల్కి. జైపూర్ ఫేమస్. జనాలు చాలా మంది ఉన్నారు. దగ్గరికి వెళ్తే మొత్తం కనిపించదు, కొద్దిగా దూరం నుంచి తీస్తున్నాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాం పదండి. ఇది హవా మాల్ సైడ్కి. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది. అండ్ ఫోర్ట్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడే ఎక్కి వెళ్ళాలి. ఇక్కడే బస్సెస్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ హ్యాండ్మేడ్ పూసలు, చేత్తోనే చేస్తారు. చేత్తో పెద్ద పూసలు చేస్తున్నారు. హవా మాల్ ఇది ఫ్రంటా? ఇది ఫ్రంట్ సైడ్ ఇందాక చూపించింది. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తున్నాం. హవా మాల్ లోపలికి వెళ్తున్నాం. ఇందాక చూపించాను కదా, అది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. అండ్ ఇక్కడ చాలా మంది వస్తారు అండ్ ఫారినర్స్ కూడా చాలా మంది వస్తారు ఇక్కడికి చూద్దామని. అంటే ఇవన్నీ హిస్టారికల్ ప్లేస్ ఇక్కడ. దీని తర్వాత ఫోర్ట్కి వెళ్దాము. దీన్ని హవా మాల్ అని ఎందుకు పెట్టారంటే ఈ మాల్ ఇక్కడేమో చల్లటి గాలి వస్తుందంట, అందుకే ఇంకా దీని పేరు హవా మాల్ అని పెట్టారు. జనాలు చూడండి. చాలా మంది ఉంటారు ఇక్కడ, ఫారినర్స్ టూర్ కోసం అని వస్తూ ఉంటారు. హవా మాల్ అయిపోయింది, ఫోర్ట్కి వెళ్తున్నాం. ఏం ఫోర్ట్ అది? ఆమేర్ ఫోర్ట్కి వెళ్తున్నాము. ఇది టూరిస్ట్ బస్సు.
ఫోర్ట్కి వచ్చేసాం. ఎంట్రన్స్ వామ్మో ఉండమొచ్చుది. మొత్తం ఫోర్ట్ అండ్ ఇక్కడే వాటర్ ఉంది. మేకలు ఇక్కడ వాటర్ చూడండి, అర్రే భలే ఉంది. మంచిగా చేసిరు మొత్తం. అవును చూడ, ఇదొక కొండ ఇదొక కొండ, ఒకటే రాజుదంట. ఇది అది ఆయన సామ్రాజ్యం. చూడండి వెళ్ళే దారి. ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు. ఇది మొత్తం మెయిన్ అసలు కొండ. ఇది ఎంత పైన ఉంటారో అసలు రాజులైతే. వా పావురాలు చూడండి. చాలా మంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడైతే. ఇదిగోండి వావ్ ఉందో పీస్. ఫుల్ వస్తున్నారు అసలు జనాలు అయితే. సో చాలా చాలా మంది వచ్చిర్రు అసలు. చూడండి మీరే, ఇదిగోండి ఫోర్ట్. ఇటు సైడ్ ఫోర్ట్ ఉంది. వాటర్స్ భలే చేసిర్రు అసలు ఈసారి అయితే. ఇటు సైడ్ మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇదిగోండి ఇందులో నుంచి లోపలికి వెళ్ళి ఇక్కడ వాష్రూమ్స్ కూడా పెట్టేశారు. అండ్ పైకి వెళ్దాం మనము. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇక్కడ నుంచి అనుకుంటా. దిగండి పైకి వెళ్ళాలి. ఇప్పుడు పైకి ఎక్కాలి. వచ్చినప్పుడు అయితే ఏనుగులు కూడా ఉండే పైన, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో చూద్దాము. అవును, మనం వెళ్తున్నప్పుడు ఒక ఏనుగు వెళ్తుంది కదా, మరి ఉన్నాయా లేవో మరి తెలియదు, చూడాలి. ఏనుగులు అవన్నీ అండ్ క్యామెల్స్ అవి ఇంకా ఎక్కడ విలేజెస్లో ఉంటాయి, విలేజ్ సైడ్. చాలా మంది వచ్చారు ఇక్కడ, వస్తున్నారు పోతున్నారు. ఇక్కడ గైడర్స్ కూడా ఉంటారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. రేగు పండ్లు అంట, దీనికి ఆయాసం వస్తుంది నాకు. పాపళ్ళు ఇక్కడ ఫుల్ ఎట్లా చూస్తాను చూడు, ఎండకి అలసిపోయిండు పాపం. ఇదిగోండి పైకి వచ్చేసాం. ఇప్పుడు మధ్యలోకి వచ్చినాం, ఇంకా పైకి ఎక్కలేదు. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. ఇక్కడ వాటర్, ఇదిగోండి ఇక్కడ ఒక రాజు ఉండేటోడు ఇక్కడ అండ్ అక్కడ ఒకటే రాజు పరిపాలించేటోడంట. అండ్ ఇది రూట్ పైకి వెళ్ళనీకి. సో ఇప్పుడు కింద నుంచి వచ్చాం మేము. ఇది కింగ్డమ్ అనేది. అక్కడ కూడా ఏదో ఉంది, మంచిగా డెకరేట్ చేసిర్రు. ఇది కింగ్డమ్ అంట. మొత్తం పైకి వెళ్దాం పదండి. చూడండి ఇదిగోండి మొత్తం. ఇది गाइड रखने
ఎండ అయితే ఘోరంగా ఉంది. అండ్ పైకి ఎక్కాలంటే దూల తీరుతుంది మాకు. ఇక్కడ సైడ్స్కి స్నాక్స్ కూడా అమ్ముతున్నారు, ఫ్రూట్స్, స్నాక్స్. రోజు ఇంట్లోనే కూర్చుంటాను కాబట్టి ఫుల్ ఆయాసం వస్తుంది ఒకేసారి ఇంత పైకి వెళ్ళాలంటే. చూడండి, లాస్ట్ టైం వేరే వాళ్ళు ఉండే. ఇంత మంచి వాయిస్ ఉండవు కదా, అసలు పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఏనుగులు కనిపించట్లేదు ఏంటి? ఇక్కడ నుంచే ఇదే ఏనుగు రూట్ అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తాయి ఏనుగులు. మరి లోపల ఉన్నాయో ఏంటో. సెక్యూర్ ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఇదిగోండి ఎంట్రన్స్ లోపలికి. ఎండ కనిపించట్లే. ఇందులోనేనా? దీంట్లో బాంబులు గుళ్ళు యుద్ధం వచ్చేటప్పుడు ఇక్కడ దీన్ని కొడుతున్నారు. అప్పట్లో వాడేవన్నీ ఉన్నాయి. అండ్ ఏనుగులు కూడా ఫుల్ ఉండే ఇక్కడ, కనిపించట్లే ఏనుగులు. మా ఆయన డాన్స్ చేస్తుండే చూడండి. చూసేసి అలసిపోయి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ట్రైన్ కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జైపూరి డ్రెస్ వేసుకుంటాను నేను. సో కొంచెం ముందుకెళ్ళాలి, టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళి అక్కడ డ్రెస్ వేసుకొని, ఎందుకంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆ డ్రెస్ వేసుకోవాలి అని. సో అక్కడ డ్రెస్ వేసుకొని ఇంకా ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళే రూట్. వావ్, ఇక్కడ డక్స్ చూడండి ఎంత బాగున్నాయో. వైట్ అండ్ బ్లాక్. అర్రే భలే ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్. అమ్మో ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ. అవును, ఇదిగో ఇదే జల్ మహల్. మా చేపలు అయితే ఇక్కడే తిరుగుతున్నాయి. బాబా బాబా బాబా, చేపలు చూడండి. అవును, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. తినేసింది, పట్టుకుంది. దక్కే కదా అది, హంస. అర్రే పోయింది పో. అది పట్టుకుంది, మళ్ళీ పట్టుకుంది ఫిష్ని నోట్లో. జల్ మహల్ బాగుంది, పెద్దగా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఇది రోడ్.
జల్ మహల్లో ఇంకా డ్రెస్సెస్ తీసుకొని ఫొటోస్ బయట దిగనికి లేదని చెప్పేసరికి ఇంకా ఇక్కడికి కానా ఘటి అంట ఇక్కడికి వచ్చాం మళ్ళీ. సో ఇక్కడ కూడా బాగానే ఉంది కానీ అన్ని ప్రతి ఒక్కటి టికెట్ ఇక్కడైతే లోపలికి వెళ్ళాలన్నా దేనికైనా కానీ. ఇక్కడ కానా ఘటి చూపిస్తాను మీకు, ఇచ్చేసి వెళ్ళాలి. ఇదే కానా ఘాటి అంటే. ఇక్కడే డ్రెస్సెస్ అన్ని వేయించి ఫొటోస్ అవన్నీ ఇక్కడే రాజస్థాన్ డ్రెస్సెస్ వేస్తారు. డ్రెస్సెస్ వేసుకోవాలి కానీ వీడియోస్ తీసుకోవద్దు, ఓన్లీ ఫొటోస్ మాత్రం మేమే తీస్తాం, మీ ఫోన్ తో అసలు అలో లేదు అని చెప్పేసి ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యా. నేను చాలా వీడియోస్ చేసుకుందాం అనుకున్నా, దానికి ముందే ఇంకో దగ్గర వెళ్తే అక్కడ పోలీసు ఉన్నారు, అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అలో లేదని చెప్పేసి. అబ్బా ఏంట్రా బాబు అసలు నేను ఎంత ఆశపడ్డా అనేసి అనుకున్నా. నేను అంతలా బాధపడటం చూసి ఇంకా ఆటో డ్రైవర్ ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు మాత్రం ఎంతసేపు అయినా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి మీ ఇష్టం మీ ఫోన్ తో అనేసి చెప్పేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ డ్రెస్ వేసుకోవాలని, నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వేసుకోలేదు, అందుకే ఈసారి తప్పనిసరిగా వేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. నిజంగా ఆ దేవుని దయ వల్ల వాళ్ళైతే ఎంత బాగా కోఆపరేట్ చేశారో నాకైతే. మేడం మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు వేసుకొని ఇంకా వీడియోస్ తీసుకోండి అనేసి చాలా బాగా కోఆపరేట్ చేశారు. బట్ మాకి టైం లేదు, ట్రైన్ కి టైం అయిపోతుందని ఫాస్ట్ గా వీడియోస్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాను. బట్ మొత్తానికైతే నేను చాలా అంటే చాలా హ్యాపీ అనుకున్నది సాధించాను. దేవుడు ఏది చేసినా మనకు మంచిగా అంటారు కదా, నిజమే అది. అసలు స్టార్టింగ్ లో ఎవరు ఒప్పుకోపోయేసరికి అంటే ఫొటోస్ వీడియోస్ లేదు అని చెప్పేసరికి ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ వీళ్ళైతే చాలా బాగా కోఆపరేట్ చేశారు. జైపూరి స్టైల్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వేసుకున్నానని, ఫైనల్ గా వేసుకున్నాను. సో అయిపోయింది ఇప్పుడే. నా రీల్స్ కూడా ఫొటోస్ కూడా దిగేస్తాను ఆల్రెడీ. సో ఇది నా ఇష్టంగా వేసుకున్న డ్రెస్, జైపూరి డ్రెస్. సో మొత్తం చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ కూడా లొకేషన్ బాగుంది చూడండి, అటు మొత్తం. సో ఇప్పుడు తీసేస్తున్నాను డ్రెస్, అయితే అయిపోయింది ఫైనల్ గా. ఇప్పుడే తీసేసాను నా గెటప్, చాలా బాగా అనిపించింది నాకైతే. కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్ని తీసుకున్నాను. అంటే ఫస్ట్ అక్కడ ముందుకెళ్ళాను, అక్కడ పోలీస్ వాళ్ళేమో ఫొటోస్ అవి అంటే ఈ వీడియోస్ తీయనట్లేరు, ఓన్లీ ఫోటో అంటే ఇంకా నేను చాలా డిసప్పాయింట్ అయిపోయా. తర్వాత ఇంకా ఈ వేరే దగ్గర ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఓన్లీ ఫొటోసే అంట. అయితే ఒక ఆటో అన్న చూసి ఇంకా మీకు ఒక దగ్గర తీసుకెళ్తా అని ఇక్కడికి తీసుకొచ్చిండు. అయితే మంచిగా ప్రశాంతంగా వాళ్ళన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. అసలు నిజంగా అయితే అనుకోలే, అసలు ఎవరిని తీసుకొనియట్లే, బట్ నాకే అలో చేసిర్రు. అసలు నా అదృష్టం అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇక్కడ వీడియో లొకేషన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా మంది వచ్చి వేసుకుంటున్నారు కూడా డ్రెస్సెస్. సో అవి చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడే వంటలు అవన్నీ ఉన్నాయి, వాటితో కూడా ఫొటోస్ దిగొచ్చు అన్నారు. బట్ నాకు వీడియోస్ ఫొటోస్ దిగనికి ఇంకా టైం అయిపోయింది. ఇక్కడ మొత్తం లొకేషన్ అసలు నార్మల్గా టైం అయిపోతుంది, అందుకే ఇంకా ఫాస్ట్గా తీసుకున్నాము వీడియోస్ ఒకే దగ్గర. లేకుంటే అదంతా మంచిగా తీసేదాన్ని. బట్ పర్వాలేదులే, నేనైతే సాటిస్ఫైడ్. అండ్ ఇప్పుడైతే వీడియోస్ తీసి ఈ ఎండలో తిరిగి చాలా డిహైడ్రేట్ అయిపోయాం. సో అందుకే కొబ్బరి బోండం తాగుతున్నాం. పాపం మా హస్బెండ్ చాలా కోఆపరేట్ చేశారు నాకు. ఆయనే అసలు అన్ని వీడియోస్ తీశారు. చెప్పాలంటే చాలా పేషెన్స్ ఆయనకైతే. నేను అంటే స్టార్టింగ్లో చాలా టేక్స్ తీసుకునేదాన్ని ఏదైనా రీల్స్ చేయాలంటే. ఇప్పుడు 2-3 టేక్స్లో అయిపోతుంది నాది, అంటే కొంచెం పర్ఫెక్ట్ అయిపోయాను కాబట్టి. అయితే ఇంకా చాలా పేషెన్స్ మా ఆయనకు, చాలా అంటే చాలా. ఎంత ఏదైనా కానీ ఓపిక్గా చేస్తారు. ఆయన వల్లనే నేను ఇంతవరకు వీడియోస్ చేస్తున్నానంటే నిజం చెప్పాలంటే. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ కొబ్బరి బోండం నీళ్ళు తాగేసి వెళ్ళిపోతున్నాం. ఆటో కోసం వెయిటింగ్. ఇక్కడే తినేసి ఇంకా వెళ్ళిపోతాము. ఇక్కడ ఎంత మంచిగా ఉందో స్పిరిచువల్ ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ చూస్తే చాలా స్పిరిచువల్గా అనిపిస్తుంది. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా. అండ్ ఆ టెంపుల్ ఈ ప్లేస్ చూస్తే నాకు రాధాకృష్ణులే గుర్తొస్తారు. ఇక్కడ ఇల్లులు అన్నీ ఒకటే కలర్లో ఉంటాయి.
నాకు నార్త్ సైడ్ పీపుల్ అంటే చాలా నచ్చారు. అంటే ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఎంత మంచిగా ఉంటారో. దీన్నే పింక్ సిటీ అంటారు. చూడ ఎంత బాగుందో కదా అసలు. స్ట్రీట్ మొత్తం ఒకటే స్ట్రీట్ లైన్, ఇది మొత్తం ఒకటే స్ట్రీట్. స్పిరిచువల్ గా ఉంది అసలు చూస్తుంటే. దివాళి రోజు మొత్తం ఇది లైట్ స్ట్రీట్ మొత్తం అక్కడ నుంచి దివాళీకి అంతా ఇది మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం పై నుంచి మొత్తం లైటింగ్స్ తో నిండిపోతా అంట. అండ్ ట్రాఫిక్ కూడా చూడండి సూపర్ ఉంది అసలు ఏరియా అయితే. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. చాలా టైర్డ్ అయిపోయా. వెళ్ళే ముందు కొంచెం వీడియో లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.